ఆంధ్రప్రదేశ్లో కుప్పకూలిన పంచాయతీరాజ్ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామ సభ నిర్వహణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ ఏపీ వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఏపీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అధ్యక్షతన ఏపీలో గ్రామ సభలు జరగనున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి పంచాయతీలో జరిగే గ్రామ సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన వివిధ అంశాలపై మాట్లాడతారు. ఇక అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లి గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. గ్రామ సభను పండగలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సభల్లో యువత, మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. మొత్తం 87 పనులకు సంబంధించిన తీర్మానాలకు ఆమోదించనున్నారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ కోసం 49 రకాల పనులు, వ్యవసాయ అనుబంధ పనులు 38 రకాలు చేపట్టేందుకు ఈ సభలో తీర్మానాలు చేస్తారు. మొత్తం 87 రకాల పనులు, వేతనాలకు 4,500 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక 9 కోట్ల పని దినాలు, 87 రకాల పనులతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతుంది. మరోవైపు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా గ్రామాల్లో అందుతున్న సౌకర్యాలు తెలుపుతూ నాలెడ్జ్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఓవరాల్ గా గ్రామ సభలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామర్పాడ్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సో ప్రసాద్, మొత్తం కూడా ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడానికి మొత్తం కూడా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఈరోజు దేశంలోనే ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎప్పుడు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నత స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఏదైతే ఆ గ్రామ పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేసి నిధులు కూడా మళ్లించిన పరిస్థితి మనం చూసాం. కానీ గ్రామ స్వరాజ్యమే దేశాభివృద్ధి కూడా ఎంత ముఖ్యమంటే గతంలో ఎంతోమంది చెప్పిన నేపథ్యంలో ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉంది. గతంలో సర్పంచులందరూ కూడా కేవలం ఉత్తమమూర్తులు ఇస్తే ఈరోజు అదే సర్పంచుల్ని ఆ గ్రామాలకు ఉన్నత స్థాయిలో కల్పిస్తూ వారికి అన్ని సర్వాహకులు కల్పిస్తూ కూడా నిర్ణయాలు చేశారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పరంగా చేసే పనులు, ఆ ప్రభుత్వ పరంగా అమలయ్యే పథకాలు గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామ సభల ద్వారా ప్రజలకు వారికి ఉన్న హక్కులు, వారికి ఉన్న స్వేచ్ఛ అన్ని కూడా తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక గ్రామ పరిధిలో ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారు, ఎంత అభివృద్ధి జరిగింది, అదేవిధంగా ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా ఒక పారదర్శకంగా ఉండే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఆదేశించారు. దీంతో గతంలో ఎప్పుడు లేని విధంగా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. మొత్తం ఈ సభల్లో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇతర పనులకు సంబంధించి ఉపాధి అవకాశాలు కూడా ఏ మేరకు ఉన్నాయి, ఏ విధంగా సద్వినియోగం చేసుకునే అంశాలపై కూడా ఈరోజు ప్రభుత్వం మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ప్రజలను ఒక చోట చేర్చి వారికి దిశానిర్దేశం చేయనుంది. తద్వారా గ్రామం వేగంగా అభివృద్ధి చెందే విధంగా, అదేవిధంగా ఆయా గ్రామాల్లో ఉన్న వనరులు ఉపయోగించుకుని ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలనే అంశాలపై కూడా ఒక శిక్షణ అవగాహన కూడా కల్పిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ రామర్పాడు పంచాయతీ దగ్గర ఉన్నాము. సర్పంచ్ శ్రీదేవి గారు కూడా మనతో ఉన్నారు. గతంలో ఇప్పటికీ అసలు సర్పంచ్ ఉన్న హోదా కావచ్చు, విలువ కావచ్చు ఎలా ఉందో తెలుసుకుందాం. మేడం చెప్పండి, సర్పంచ్గా చెప్పండి, ఈ గత వైసీపీల పాలనలో మీరు సర్పంచ్గా కొనసాగారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సర్పంచ్గా ఇప్పుడు ఉన్నారు, ఎట్లా ఉందండి? మీ గతంలో సర్పంచ్గా ఒక వాల్యూ ఉందా లేదా, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచులుగా వచ్చిన మేము 2021లో వచ్చాము. 13,430 మంది సర్పంచులం మేము. ప్రతి ఒక్కరం కూడా మేము పదవి తీసుకున్న 2-3 నెలల్లోనే తీవ్రమైన నిరాశకు గురయ్యాం. ఎందుకంటే ఖజానా అంతా ఖాళీగా ఉంది. ప్రజలందరికీ మేము చాలామంది కొత్త వాళ్ళం వచ్చాము ఈసారి. ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పలేక
సీట్లో కూర్చున్న ప్రయోజనం ఏంటో తెలియక మానసికంగా చాలా సంఘర్షణకు గురయ్యాం. ఖజానాలు ఖాళీ, ఎప్పుడెప్పుడు ఫైనాన్స్ పడుతుందా, ఎప్పుడెప్పుడు కేంద్ర నిధులు వస్తాయా, ఎప్పుడెప్పుడు రాష్ట్ర నిధులు వస్తాయా, మనం మాట ఇచ్చినందుకు గ్రామానికి ఏదో ఒకటి చేద్దామని ఎదురు చూసాం. నెలలు సంవత్సరాలు గడిచిన తర్వాత ఫైనాన్స్ పడితే తక్కిన అదంతా ఏ కరెంటు బిల్లు రూపంలోనో ఇంకో రూపంలోనో మాకు తెలియకుండా, సర్పంచ్కి తెలియకుండా గ్రామ నిధి మాయమైపోయేది. దానికి ఒక షూరిటీ కానీ ఒక రసీదు కానీ మాకు ఉండేది కాదు. మాకు ఉదాహరణకి అతి మేజర్ పంచాయతీ రామవరపాడు, మాకు సుమారు 1,10 నుంచి 1,20 మధ్య కేంద్ర ప్రభుత్వం మాకు ఫైనాన్స్ ఇచ్చింది. అలా పడి అమ్మయ్య మేము ఏదో చెత్త రిక్షాలు బాగు చేయించుకోవచ్చు, 2 రోడ్లు వేసుకోవచ్చు అని మేము అనుకుంటే ఒక్క నిమిషంలోని 85 లక్షలు మాయి తీసేశారు. దాని గురించి మేము పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము. దాని తాలూకా మాకు రసీదులు ఇవ్వమని, కనీసం కరెంటు బిల్లు అన్నారు కదా దాని తాలూకా రసీదు మేము కట్టినంత ఇవ్వడం కూడా మమ్మల్ని ఎవరు లెక్క చేయలేదు. దీని గురించి మేము సర్పంచుల సంఘంలో మేము ఉండడం వల్ల నేను రాష్ట్ర సర్పంచుల సంఘ కోశాధికారి కూడా దీని గురించి కేవలం ప్రభుత్వ నిధులు ప్రజలకు అందాలి గ్రామ పంచాయతీల ద్వారా అని ఈ ఉద్దేశం మీద మేము అధికారులు కలిస్తే రాష్ట్రంలో ఎటువంటి స్పందన మాకు లేదు. మేము ఢిల్లీకి వెళ్ళాం, కేంద్ర పంచాయతీరాజ్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారికి మేము కలిసాం. ఆయన మీకు ఇచ్చిన నిధులు మీరే వినియోగించగలిగిన రోజు వచ్చినప్పుడే మేము వేస్తామని ఆయన కూడా మా పక్కన పెట్టారు. మేము మీకు ఇచ్చిన నిధులు పంచాయతీయే ఉపయోగించుకునే రోజు వచ్చేదాకా మేము నిధులు విడుదల చేయలేం, ఎందుకంటే 1 సంవత్సరం నిధులన్నీ కూడా మీ చేతికి రాకుండా పోయాయి కాబట్టి అని ఆయన చెప్పారు. మళ్ళీ వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం వేసే బడ్జెట్ నేరుగా పంచాయతీలకే పడాలి, సిఎఫ్ఎంఎస్కి వెళ్ళొద్దని మళ్ళీ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం. అంతేకాదు కేంద్ర గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వానికి ఒత్తిడి వచ్చింది. పోయినసారి మీరు సిఎఫ్ఎంఎస్లో వద్దు, డైరెక్ట్ పిఎఫ్ఎంఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తుందో డైరెక్ట్గా పంచాయతీ అకౌంట్లోకి పడే విధంగా, దానికి కూడా 1 సంవత్సర కాలం పాటు మన ప్రభుత్వం వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు. 1 సంవత్సరం నిధులు మళ్ళీ నిలిచిపోయాయి. 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చేటప్పటికి మాకు సచివాలయాలు కట్టిన తాలూకా బిల్స్ కానీ రోడ్ల బిల్స్ కానీ ఆఖరికి మా జనరల్ ఫండ్ కూడా బ్లాక్ చేశారు కొన్నాళ్ళు. ఇక మేము ధర్నాకు దిగాం సర్పంచులం అందరం. మన మీడియా వాళ్ళ సోదరులందరికీ చాలా కృతజ్ఞతలు. అంటే మేడం మీరు గతంలో ఇన్ని ఇబ్బందులు పడ్డారని చెప్తా ఉన్నారు, కనీసం రూపాయి చిల్లి కావలేదు. మనం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేకుండా చేశారు గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ ఇప్పుడు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా 25,000 మేజర్ పంచాయతీకి ఇచ్చిన పరిస్థితి చూస్తాం, 10,000 ఏమో చిన్న పంచాయతీకి ఇచ్చిన పరిస్థితి చూస్తాం. ఈ శోభ ఇప్పుడు పంచాయతీల పరిస్థితి ఎట్లా ఉంది? కూటమి వచ్చిన తర్వాత మీ ప్రాధాన్యత ఎలా పెరిగింది? ఏమనుకున్నారు? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పని వల్ల మీకు పంచాయతీలో ఒక విలువ ఉంటుందా? ప్రజలను కూడా ఎలా మమేకం చేయబోతున్నారు? యాక్చువల్గా గత ప్రభుత్వం అంటే గత పంచాయతీ బోర్డ్స్ ఏర్పడినప్పుడు 3 ఏళ్ళు అయింది. అప్పుడు గత ప్రభుత్వం ఉండింది కాబట్టి ఆటోమేటిక్గా స్థానిక సంస్థల్లో లోకల్ లీడర్స్ ద్వారానే పంచాయతీ సర్పంచులందరూ వస్తారు. కానీ ఒక్క నిజం, ఏ సర్పంచ్ ఏ పార్టీ నీడలో ఉన్నా 100కు 100% సర్పంచులు ఈ ప్రభుత్వం మారి పంచాయతీలు కళకళలాడాలనుకున్న మాట వాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం మళ్ళీ పంచాయతీలకు పూర్వ వైభవం వస్తుందని. మొట్టమొదటిసారి మాకు పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత మొట్టమొదటి అపూర్వ గౌరవం ఏమిటంటే పంచాయతీరాజ్ కమిషనర్గా కేరళ నుంచి శ్రీ కృష్ణతేజ గారిని తెప్పించుకున్నారు. ఆయన మోడీ గారి రికమెండేషన్ అని అంటారు. ఆయన స్వయంగా జిల్లాకు ఒక సర్పంచ్ చొప్పున ఆయన మాకు మీటింగ్ పెట్టి, అంతకుముందు ప్రభుత్వంలో సార్ మేము కమిషనర్ గారు కలవడానికి వెళ్తే మా రిప్రజెంటేషన్ తీసుకోకుండా గేటు బయట నుంచి మమ్మల్ని తరిమారు. ఇప్పుడు మాకు లోపలికి పిలిచి టైం ఇచ్చి 2 అవర్స్ మాతో మాట్లాడి మా రిప్రజెంటేషన్స్ తీసుకుని మాకు భోజనాలు పెట్టి మా అందరికీ సన్మానాలు చేసి మరీ పంపించారు. అది ఫస్ట్ మాకు మా ఆత్మగౌరవాన్ని కాపాడినందుకు చాలా మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. అప్పుడే మళ్ళీ ఆగస్టు 15కి గత 15-20 ఏళ్ల క్రితం ఎవరో ఆగస్టు 15కి ఇంత అని బడ్జెట్ పట్టుకుని ఉంటారు. మా పంచాయతీకి వచ్చి 250 రూపాయలు స్వాతంత్ర దినోత్సవానికి వాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంత లోతుగా వెళ్ళారంటే, ఈ ప్రభుత్వం ఎంత లోతుగా వెళ్ళిందంటే మేజర్ పంచాయతీకి 25,000, మామూలు పంచాయతీకి 10,000, మాకు 25,000 ఇచ్చిందే కాకుండా స్వాతంత్ర పండుగ ఎలా చేస్తున్నారు మీ కార్యాచరణ కూడా మాకు పంపాలి అంది. అంటే మాకు బాధ్యత కూడా స్వాతంత్ర సమరయోధులు సన్మానించాలని, స్కూల్లో డిబేట్స్ పెట్టాలని, గ్రామ పెద్దలు పిలవాలని, అందరికి స్వీట్స్ ఇవన్నీ కూడా జరిగేవైనా కూడా 25,000తో అత్యంత అట్టహాసంగా వారం రోజుల ముందు నుంచే స్వాతంత్ర సంబరాలు బిగినయ్యాయి మాకు. ఇంకోటి ఏంటంటే అయిపోయిన తర్వాత కొత్తగా సర్పంచులకి మళ్ళీ శిక్షణ ఇచ్చారు. రిఫ్రెషింగ్ మీటింగ్ అని ఒకటి పెట్టి 3 days పెద్ద పెద్ద వ్యక్తులతో, జేడీస్తో, పెద్ద పెద్ద పంచాయతీరాజ్ ఆఫీసర్స్తో ఇచ్చారు. వాళ్ళల్లా చెప్పింది ఏంటంటే మీరు
సిద్ధం అవ్వండి. మీరు ఏ ఏ కోరికలతో ఏ ఆకాంక్షలతో ఈ స్థానంలోకి వచ్చారో అవి తీరబోయే రోజులు వస్తున్నాయి. మీకు బడ్జెట్ వస్తుంది. మీరంతా కార్యాచరణ సిద్ధం చేసుకోండి. మీరు ఉత్సాహంగా ఉండండి అని 3 రోజులు మాకు ప్రాక్టికల్ ఒకరోజు గ్రౌండ్లో చూపించారు. అసలు మేము కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక సర్పంచులు అయినట్టుగా మాకు అనిపిస్తోంది. మాకు చేయడానికి పని, మాకు తగిన గౌరవం, ఆ సీటుకి రాజ్యాంగబద్ధమైన ఆ సీట్ సర్పంచ్ సీటుకి వెనుకటి ప్రాభవం వచ్చింది. వీఆర్ ఆల్ సో హ్యాపీ సార్. ఫైనల్గా ఈ రోజు చెప్పండి, గ్రామ సభలు పెడుతున్నారు మొత్తం ఒకేసారి 13,300 పంచాయతీలు. చిన్న విషయం కాదు, చంద్రబాబు గారు నిధులు ఇవ్వడం కావచ్చు, డిప్యూటీ సీఎం చొరవ చూపించడం కావచ్చు. ఈరోజు మీ ఏరియాలో మేజర్ పంచాయతీలో గ్రామ సభ ఎలా నిర్వహిస్తున్నారు, ప్రజలను ఎలా భాగస్వామ్యం చేసి ఏం చెప్పబోతుంది? అంతకుముందు కూడా సంవత్సరానికి 2 సార్లు గ్రామ సభ జరగాలని మనకు రాజ్యాంగంలో ఉందండి. ఈ 3 years కూడా మేము చేసాం. ఒక్కరు కూడా రారు గ్రామ సభకి, ఎందుకంటే అక్కడేమి తీర్మానాలు జరగవు, బడ్జెట్ ఉండదు కనుక. ఈసారి గ్రామ సభ ప్రత్యేకత ఏమంటే మా ఎమ్మెల్యే గారు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారు గ్రామ సభకు ముందుగానే మాకు 50 లక్షల రూపాయలు ఫండ్ వేశారు. గ్రామ సభలో మీ ఏ ఏ రోడ్లు పెట్టుకుంటారో దానికి నిధులు ఉపయోగించండి, ఇంకా ఏ ఏ రోడ్లు నీడ్ ఉన్నాయో అవి కూడా నాకు పంపండి అని ఆల్రెడీ మా అకౌంట్లోకి 50 లక్షలు వేసేస్తారు గ్రామ సభకు ముందే. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. తర్వాత ఈ గ్రామ సభకు వచ్చి ఎటువంటి ఎవరు రాకుండా ఉంటే కుదరదు. గ్రామ సభ్యులందరూ, గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ అవ్వాలని 3 రోజుల ముందు నుంచి ఆఫీసర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళని కోఆపరేట్ చేసుకుంటూ మైక్ అనౌన్స్మెంట్ అవి ఎప్పుడు ఇచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మహిళలు తర్వాత యువత పాల్గొనేలాగా ప్లాన్ చేశామండి. ఇప్పుడు ఆల్రెడీ మనకున్న 50 లక్షలతో కాకుండా మళ్ళీ 15th ఫైనాన్స్ మాకు కొత్తగా పడింది సార్. అది సుమారు 50 లక్షల దాకా అది కూడా పడింది. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. కొత్త కాంట్రాక్టర్స్ మాకు ఆహ్వానం. రామర్పాడులో వచ్చి దాదాపుగా 1 కోటి రూపాయల నిధులు రెడీగా ఉన్నాయి మా దగ్గర. వెంటనే ఈ గ్రామ సభ అవగానే ప్రజల కోరిక మేరకు మేము వర్క్లు స్టార్ట్ చేస్తామండి. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో పండగ శోభ నెలకొంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేదికగా మొదలైన ఈ శోభ ఇప్పుడు గ్రామ సభల ద్వారా కూడా ప్రజలందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంతో పాటు ఏ పనులు ఏ విధంగా చేయాలనే అంశాలపై కూడా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మొత్తం ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈరోజు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా నేరుగా గ్రామ సభల్లో పాల్గొని సర్పంచులకు గుర్తింపు గౌరవం ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆర్థిక వనరులు పెంచుకునే విధంగా, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచుకునే విధంగా, గ్రామాలు ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వచ్చిన నిధులు ప్రతి సర్పంచ్ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రభుత్వం కోరుతూ ఉంది. ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామాల్లో పండుగకు సంబంధించిన అప్డేట్స్. ఇది నీలిమ తాజా.